ఇమాజిన్ అల్లు అర్జున్ గారు నార్మల్ గా డాన్స్ ఇస్తేనే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోద్ది. అలాంటిది గంగమ్మ గెటప్ లో కాళ్ళకి గజ్జలు కట్టుకుని ఒక సీరియస్ లుక్ లో అల్లు అర్జున్ గారు డాన్స్ ఇస్తే ఆ థియేటర్ లో సిచ్యువేషన్ ఎలా ఉంటది? పగిలిపోద్ది. నాకైతే అల్లు అర్జున్ గారు అయితే పుష్ప 2 టీజర్ అయితే రాబోతుంది మనకి 8th అయితే దీని గురించి అయితే ఒక పోస్టర్ అయితే వదిలారు. కాళ్ళకి గజ్జ కట్టుకుని, అంటే కాళ్ళకి గజ్జ కట్టుకుని అల్లు అర్జున్ గారు అయితే డాన్స్ చేయబోతున్నారు. ఓన్లీ గంగమ్మ ఎపిసోడ్ ఏదైతే ఉందో అదే ఒక 20 minutes వరకు ఉంటుంది అన్నమాట. అంటే ఫస్ట్ అయితే ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ తర్వాత నెక్స్ట్ ఒక 15 minutes అయితే మనకి అదే గెటప్ లో ఫైట్ అయితే ఉంటుందంట. ఇమాజిన్ ఒకసారి ఆ లుక్ లో ఒక 20 minutes ఎపిసోడ్ కంటిన్యూస్ గా మనకి గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది? పిచ్చెక్కిపోద్ది. నాకైతే నిజంగా టీజర్ గురించి అయితే వెయిటింగ్. టీజర్ లో ఏం చూపిస్తారు? మనకి ఆల్రెడీ వచ్చిన గ్లిమ్స్ లో అయితే జస్ట్ మనకు అడవిలో ఒక చిన్న లుక్ మాత్రమే చూపించారు. బట్ ఇప్పుడు టీజర్ లో అయితే డెఫినెట్ గా మనకి కాలికి గజ్జ కట్టి ఏదైతే పోస్టర్ ఉందో ఖచ్చితంగా ఒక చిన్న స్టెప్ అయితే టీజర్ లో అయితే చూపిస్తారని అయితే నేను అనుకుంటున్నా. సుకుమార్ గారు ఈసారి ఇంకా ఎలాంటి పర్ఫార్మెన్స్ అల్లు అర్జున్ నుంచి చూపిస్తారో అయితే నేనైతే వెయిట్ చేస్తున్నా. డెఫినెట్ గా డామ్ షూర్ ఇదైతే పుష్ప 1 కంటే మాత్రం డబుల్ త్రిబుల్ హిట్ అయితే పక్కా అవుద్ది. అండ్ ఒక్కొక్క పోస్టర్ కానీ మనకి స్టార్టింగ్ వచ్చిన గ్లిమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా హైప్ క్రియేట్ చేసిన ఆల్రెడీ పిచ్చ హైప్ లో ఉన్న మూవీ ఈ టీజర్ తో అయితే ఇంకో రేంజ్ లోకి అయితే డెఫినెట్ గా వెళ్ళిపోద్ది. అండ్ ఎంతమంది టీజర్ ట్రైలర్ అసలు పోస్టర్ చూసాక మీకేమనిపించిందో డెఫినెట్ గా మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ లో షేర్ చేయండి. అండ్ ఇదైతే నా ఒపీనియన్ అనమాట. ఖచ్చితంగా ఇది ఇంకొక తెలుగు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీ హిట్ అయితే డెఫినెట్ గా అవుతుందని అయితే నేనైతే డామ్ షూర్ చెప్పేసిన. యా, టీజర్ గురించి అయితే వెయిటింగ్. టీజర్ వచ్చాక టీజర్ ని చూసాక టీజర్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ డెఫినెట్ గా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బై బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.